గోల్డ్ మెడల్ ఇచ్చారు. మన అడ్డు చెప్పాను మెజారిటీస్ పెట్టుకుని ఆయన ఏమన్నాడు విన్నావా? పర్వాలేదు అట్లీస్ట్ నేను ఈయన పేరు కూడా అంజనే అన్న. ఇంకొద్దాం ప్రతిసారి నాకంటే 30 ఏళ్ళు మంచిగా బతుకుంటా మీరే మీరే జమాన్లో కట్టవచ్చు మన ఇంత మంచి సొసైటీ. అన్న జగనన్న టూ ఇక జగనన్న టూ ఇప్పటికే లైక్ జగనన్న అటువంటి పట్టణంలోని భాగంగా 7వ వార్డు అభివృద్ధి పనులకు ముఖ్యంగా ఈరోజు 7వ వార్డులో చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉంటే మిషన్ భగీరథ ద్వారా మాకు వాటర్ పైప్ లైన్లు ఇచ్చి ఆల్రెడీ నల్ల కనెక్షన్లు కూడా కలపడం జరిగింది సార్. ఇది మాత్రం సార్ ఇప్పుడు మీరు ఇచ్చిన వాటర్ లైన్ పైప్ లైన్ కూడా చాలా క్వాలిటీతో ఉన్న పైపులు అవి 40-50 సంవత్సరాలు మాత్రం సార్ ఈ వాటికి ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు వాటర్ ఇచ్చి సార్ జీవితంలో మా 7వ వార్డు ప్రజలు మిమ్మల్ని మర్చిపోమని కూడా నేను చెప్తున్నా సార్. ఎలక్షన్ సమయంలో సార్ కూడా మాట ఇచ్చిండు 100% మాట నిలబెట్టుకోవడానికి 2 రోడ్లు సీసీ రోడ్లు వేస్తా అని మాట ఇచ్చిండ్రు. ముఖ్యంగా 20 ఏళ్ళ సమస్య 7వ వార్డులో డ్రైన్ ప్రాబ్లం ఉండే 20 సంవత్సరాల సమస్యని ఎలక్షన్లలో సార్ దయచేసి ఇది ఒక్కటి మీరు చేయండి అని చెప్పేసి అంటే తప్పకుండా నన్ను గెలిపియండి మీకు చేసి పెడతా అని చెప్పేసి అని ఎమ్మెల్యే ఎలక్షన్లో చెప్పి వితిన్ 1 ఇయర్ తిరగక ముందుకే ఆ రోడ్డు సమస్య డ్రైన్ సమస్య సాల్వ్ చేసి అసలు దాని ఒక చాలా పెద్ద ప్రాబ్లంని సాల్వ్ చేసినందుకు సార్ మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇచ్చేసిన వార్డు వాస్తవ్యులు మరి మహిళా సోదరీమణులకి మీడియా సోదరులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజున 7వ వార్డు మరి ముఖ్యంగా గోత్రాల కాలనీ, బుడిగ జంగాల కాలనీ మరి శివారు ప్రాంతాలుగా ఉండి ఇన్ని సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధికి కూడా నోచుకోకుండా ఉన్నాయి. మరి మొన్న గౌరవ
శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు మేము అక్కడ సందర్శన కోసం వెళ్ళినటువంటి అయితే ప్రజలందరూ కూడా రోడ్లు డ్రైన్లుగా ఎక్కువ సమస్యలు వారు అడగడం జరిగింది. మరి మాకు రోడ్లు డ్రైన్లు కావాలి, మొత్తానికే మట్టి రోడ్లు ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నామని మరి వారి సూచనల మేరకు ఎస్సీ సబ్ ప్లాన్ రిజర్వ్డ్ ప్లాన్ కింద వారికి ఈ రోజున 18,50,000 రూపాయలతో 3 సీసీ రోడ్లు మరియు 4 సీసీ డ్రైన్లు, ఒక ఆర్సీసీ కల్వర్ట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈరోజే సంజయ్ అన్న గారి చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించడం జరిగింది. అలాగే మరి ఈరోజు 7వ వార్డులో 5 లక్షల రూపాయల విలువ గల వర్తతో ఒక సీసీ రోడ్డుని శాంక్షన్ చేసి ఈరోజు భూమి పూజ నిర్వహించడం జరిగింది. 2 బిట్లుగా ఈ సీసీ రోడ్ ఉంది 2 గల్లీలకు. అలాగే మరి ఇందాక గౌరవ కౌన్సిల్ సభ్యులు మరి నాయకులు సోదరుడు చెప్తున్నారు చాలా వర్క్ ఉంది చేయాల్సింది అని. డెఫినెట్గా మరి సంజయ్ అన్న గారు ఇంతకు ముందే చెప్పారు, అభివృద్ధి మీద ఎంతైతే దృష్టి పెట్టారో అలాగే ప్రజల సంక్షేమం మీద, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా సమదృష్టి సాధించారు. అభివృద్ధి ఒక కన్ను అయితే సంక్షేమం మరొక కన్నుగా ముందుకు వెళ్తున్నారు. అలానే వారి యొక్క దిశలో మమ్మల్ని నడిపిస్తున్నారు, వాళ్ళ యొక్క బాటలో మమ్మల్ని నడిపిస్తున్నారు. డెఫినెట్గా వారి బాటలో నడిచే మా సైన్యమైనా కూడా అభివృద్ధి సంక్షేమం వైపు నడుస్తుంది. ఒక్కొక్కటిగా ప్రజలకు మౌలిక సదుపాయాల వసతులు అనేది చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మరి ఇక్కడ ప్రజలు చాలా సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్య, మరి ఇక్కడ ఒక జోన్ హాస్పిటల్ జోన్గా ఉంది. ప్రజలకు అనుమతులు రాని పరిస్థితి, మరి లోన్లు రాని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మొన్నటికి మొన్న సుమారు 300 ఇళ్ళు మరి మొన్నటికి మొన్న గౌరవ శాసనసభ్యులు మరి మాస్టర్ ప్లాన్ గురించి ఇదివరకే తెలిసి ఉంది. మరి ఆ మాస్టర్ ప్లాన్లో జోన్ల మార్పిడి అనేది మొన్ననే రీసెంట్గా కౌన్సిల్ అప్రూవల్ జరిగింది. మరి గౌరవ శాసనసభ్యులు ఇన్ని సంవత్సరాలుగా చేయనది మరి సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాత మరి పట్టణ ప్రజలకు మాస్టర్ ప్లాన్ గురించి అనేది ఒక అవగాహన అనేది వచ్చింది. అలాగే జోన్ల మార్పిడి అనేది జరిగింది. ఇది ఖచ్చితంగా సంజయ్ అన్న గారి ఘనత అని మేము విశ్వస్ఫుటంగా కూడా చెప్తున్నాం ఈ సందర్భంగా. అలాగే మరి ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్గా కన్వర్ట్ చేయడానికి కౌన్సిల్ తీర్మానం చేసి మరి సార్ కూడా డీటీసీపీ దగ్గరికి వెళ్ళి స్వయంగా వారే వెళ్ళి అక్కడ మాట్లాడి మరి అసెంబ్లీలో పెట్టవలసిందిగా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యుల్ని కేటీఆర్ అన్న గారిని కోరడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరి తరపున మరీ ముఖ్యంగా మరి 7వ వార్డు ప్రజలందరి తరపున కూడా సంజయ్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. పొద్దున్నే కార్యక్రమం పెట్టగానే ఈ వాడకట్టు పెద్దలందరూ కూడా వచ్చారు. చాలా విషయాలు సోదరుడు మోగిలి గారు, అదేవిధంగా అక్కడ మల్లవ తిరుమలయ్య గారు, చైర్మన్ గారు విషయాలు చెప్పడం జరిగింది. ఈ వారం పదే చెప్తా ఉన్నాం, పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, నీటి వసతి ఇవన్నీ మెరుగుపరచాలి. దానితో పాటుగా పట్టణంలో మౌలిక వసతులు పెంచాలి. పట్టణంలో మౌలిక వసతులు పెరిగినప్పుడే పట్టణం అభివృద్ధి చెందుతుంది. నేను నిన్న కూడా చెప్పింటి మామిడికాయల మార్కెట్, ఫ్రూట్ మార్కెట్ బ్రహ్మాండంగా రూపుదిద్దుతుంది. నేను చూసినాం, చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మా మీడియా సోదరులు మరి అది కవరేజ్ ఎట్లయినా కూడా చూడలేదు. నేను పొద్దున్నే చాలా బ్రహ్మాండంగా, అంటే పట్టణంలో మనం మౌలిక సదుపాయాలు వేస్తే వ్యాపారం పెరిగితే, పట్టణం అభివృద్ధి అయితే, స్థానికంగా నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వివిధ రకాల వ్యాపారాలే కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. అది రియల్ ఎస్టేటే కావచ్చు, కూరగాయలే కావచ్చు, హోటలే కావచ్చు, ఆటో కావచ్చు, హాస్పిటలే కావచ్చు, ఏదైనా కానీ. ఇవాళ చూడండి, మన కరీంనగర్ ఎంతో ముందటికి వెళ్ళిపోయింది. అదే మరి పరిస్థితి ఇక్కడ ఇవాళ దయనీయం. తహసీల్ చౌరస్తాల ఆంధ్ర బ్యాంక్ ఉన్న ప్రాంతం ఇయ్యాలటికి ఇండ్ల జాగానే ఉన్నది. జగిత్యాల క్లబ్ ప్రాంతం ప్లే అండ్ పార్క్ జోన్ ఉన్నది. పర్మిషన్ లేక మొత్తం దుకాణాలు, మడిగలు, కాంప్లెక్స్లు అయిపోయింది. 50 రోడ్డు పెద్దగా వేయాలి ఒకటే మాట మాట్లాడుతుంది తప్ప అరే అక్కడ ఇండ్లలో ఏంది, అది మొత్తం దుకాణాలు అయిపోయినాయి. అదే కమర్షియల్ జోన్ కింద తెచ్చుంటే మున్సిపాలిటీకి ఎంత ఆదాయం వస్తుంది. అంటే వీటన్నిటినీ మౌలిక వసతుల గురించి మనం మాట్లాడాలి. ఇవాళ విమర్శిస్తున్నారు తాపకోసారి అక్రమ నిర్మాణాలు. ఇవాళ ఇదే 7వ వార్డులో వందలాది ఇండ్లు కట్టారు వితౌట్ పర్మిషన్. మరి 11 ఎకరాలలో ఎందుకు కట్టాల్సి వచ్చింది? అక్కడ పర్మిషన్ లేవు. పర్మిషన్లు ఎందుకు లేవు? ప్రైవేట్ ల్యాండ్కు ప్రభుత్వ ల్యాండ్ అని పడ్డది. దాన్ని మార్చాల్సిన బాధ్యత ఇదివరకు కుర్చీలో కూర్చున్నది కాదా, మున్సిపాలిటీలో కానీ వాళ్ళ నాయకులది కాదా? ఇవాళ మేము అంత కొడితే ఇంకా సంవత్సరం పడలే. ఈ సంవత్సరంలో నెత్తి మీద దయాన్ని పెట్టుకుని తిరుగుతున్నాం. కరోనా సైతాన్
నెత్తిన పెట్టుకొని ఇబ్బందులు పడుకుంటూ ప్రభుత్వం కూడా ఆర్థిక ఇబ్బందుల సందర్భంలో కూడా ఇవాళ చూడడం జరిగింది. పాత మాస్టర్ ప్లాన్ ఇస్తే జగిత్యాల ఫైర్ స్టేషన్ పక్కది రెసిడెన్షియల్ ఉంటుంది, తహసీల్ చౌరస్తా కాడ ఇండ్లు ఉంటాయండి, ఇండ్ల స్థలాలు అవి ఎప్పుడో కమర్షియల్ వ్యాపార సముదాయాల కింద చేయాల్సింది ఉంది. అట్లనే ఇంతకుముందు నేను చెప్పినట్టు మా ముగిలి వార్డులో 7వ వార్డు బస్ డిపోకు కొద్దిగా వెనుకదికి పెట్రోల్ పంప్ వెనుక ఆగ్రోస్ ఎదురుగా అదంతా కూడా ఇండ్ల సముదాయం ఉంటుంది. ఇప్పుడు కూడా ఒకళ్ళిద్దరు ప్రైవేట్ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా పర్మిషన్ లేకుండా కడుతున్నారు. మేము ఆపితే ఇప్పుడు అదంతా కూడా చాలా చిన్న పని. జోన్ చేంజింగ్ అని చెప్పి మున్సిపాలిటీలో తీర్మానం చేసి గవర్నమెంట్కి పంపిస్తే మంత్రి పదవులు చేసిన వాళ్ళకి ఎంత నేనే దానిలాడుతున్నా. ఆఫ్టర్ ఆల్ మొదటిసారి గెలిచిన చాలా చిన్న పదనాయకుల ముందట నేను అలాగంటే పెద్దోని చాలా చిన్న రాజకీయంలో వయసులో చిన్నోనే, రాజకీయ అనుభవంలో చిన్నోనే. మా చైర్మన్ కూడా మొదటిసారి అయింది, మా కౌన్సిలర్ చాలామంది మొదటిసారి. మరి ఈ రకంగా నేను చూసిన పొండాల గార్డెన్ ముందటిదంతా కూడా పర్మిషన్ లేక కట్టిందని కుమరవాడ అని ఉన్నది, ఒక్కదానికి పర్మిషన్ లేవు. అంటే పర్మిషన్లు ఇవ్వరాదు మున్సిపాలిటీకి వెళ్తాం. దీనికి రియల్ ఎస్టేట్ వ్యాపారులే కానీ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళే కానీ మిగతా అందరూ కూడా దయచేసి సహకరించి పెద్ద రోడ్లు కాకుండా మినిమం మనం మోరి కట్టుకునే విధంగా, నల్ల పైప్ లైన్ వేసే విధంగా, కరెంటు స్తంభం వేసే విధంగా అవి ఉండగా ఒక కారు పోతే ఇంకో ఆటోలోనే వచ్చేటట్టు ఉండాలి. దబ్బన పదే నిన్ను కూడా చెప్పిన మనకేమన్నా అయితే ఒక పెద్ద అంబులెన్స్ వచ్చేటట్టు ఉండాలి. ఇవాళ రేపు అన్ని పెద్ద అంబులెన్స్లు వస్తాయి. ఇంకా పెద్ద బంగ్లా ఉంటే చిన్నీళ్ళు అంటే నీళ్ళు బకెట్లతో పోతావు, ఏదైనా అనుకుంది కరెంట్ షాక్ వచ్చి ఏదైనా అయితే కాలిపోతాయి. ఇవాళ ఫైర్ ఇంజన్ కూడా వచ్చేటట్టు మనం చూసుకోవాలి. పదే ఇక్కడ వాళ్ళని అనుకోవచ్చు ఇల్లు కాలే ముచ్చట చెప్తున్నాయి. నా ఇల్లు కూడా కాలింది కదా, కాలినా అంబులెన్స్ రాలే, ఇబ్బంది అయింది. ఫైర్ ఇంజన్ రాచుడు ఇబ్బంది అయింది. కాబట్టి మనందరం కూడా పాత అంటే వేరు ఇప్పటికెళ్ళాను, ఎందుకంటే కొత్త మున్సిపల్ చట్టం వచ్చింది. అక్కడి నుండానా అందరూ కూడా చట్టబద్ధంగా ఉండాలి. ఇంతకుముందు నేను చెప్పినట్టు ముగిలి వార్డులో పర్మిషన్ లేకుండా వందలాదని, ఇక ముందు అట్లా ఉండదు. ఈ వారం 15-20 రోజులు, ఎందుకంటే ఆల్రెడీ ఫైల్ వెళ్ళిపోయింది, ప్రభుత్వ పరంగా వస్తుంది. అట్లే యావర్ రోడ్డు కూడా చాలా దురదృష్టకరం. ఇంకా తహసీల్ చౌరస్తా, ఆంధ్రా బ్యాంక్ ఏరియా, మున్సిపల్ కాంప్లెక్స్ అవన్నీ పర్మిషన్లు లేక ఇండ్లను ఉన్నాయి పెద్ద బంగ్లాలు. ఎప్పటికెళ్ళి దుకాణాలని మీరే చెప్పండి. ఇవాళ చట్టం గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు పెద్దవాళ్ళు. దయచేసి నేను ఇది రాజకీయ వేదిక కాదు కానీ ప్రజలకు కూడా తెలవాలని చెప్పి తెలియజేస్తున్నా. మనం రోజు మాట్లాడుతున్నట్టే జగిత్యాల పట్టణంలో లేఅవుట్ లేకపోవడం వల్ల, రోడ్లు చిన్నగా ఉండడం వల్ల, మన ఇంటి ర్యాంపులు రోడ్డు మీదకి రావడం వల్ల, డ్రైనేజ్ కట్టడంలో, నీళ్లకు పైప్ లైన్ వేయడంలో, కరెంటు స్తంభాలు వేయడంలో ఇవన్నిటి కూడా చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. ఇది ప్రతిరోజు కూడా గమనిస్తున్నాం. ఇంటి మీదకి లైన్ పోతే ఇల్లు కట్టే పరిస్థితి లేదు. కింద పైప్ లైన్ వేద్దామంటే నాదికు ర్యాంపు తీయొద్దంటే నాదికు ర్యాంపు తీయొద్దని మొన్ననే ధరూర్ క్యాంపులో పైప్ లైన్ ఆపారు మిషన్ భగీరథ. అదేవిధంగా డ్రైనేజ్ కూడా సమస్యలు వస్తున్నాయి. ఇది ఎవరిని కూడా నష్టపెట్టాలనో కష్టపెట్టాలనో ఉద్దేశించి కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు అందుకే లేఅవుట్లు కంపల్సరీ పాత వాటికి కూడా చేయాలన్నారు. కానీ ప్రజలలో రకరకాలుగా రాజకీయాలు చేసి అప్రతిష్ట పాలు చేస్తే దానికి, ఎందుకంటే సారు ప్రజల మనిషి, వారు దాన్ని పక్కకు తీసుకొని కొత్త అయినా లేఅవుట్ ప్రకారంగా ఉండాలన్నారు. లేఅవుట్ లేకపోవడం వల్ల గతంలో కూడా పోయిన కౌన్సిల్ ఉన్నప్పుడు కూడా ఒకనాడు రోడ్ వేసే డ్రైన్ వేసే సమయంలో కూడా ఇట్లనే ఆపడం జరిగింది. దీనికి కారణం గత పాలకుల నిర్లక్ష్యం. ఇప్పటి నుండైనా కానీ నేను మా కౌన్సిలర్లను, చైర్మన్ గారిని, కమిషనర్ గారిని కోరుతా ఉన్నా,